ఏంటి కేంద్రం 10,000 ఇస్తోంది. ఆ 10,000కి మన 10,000 కలిపి కేంద్రం 3 విడతలుగానే ఇస్తుంది కదా. అంత ఎంత వస్తే అంత యాడ్ చేసుకుంటూ రైతుల అకౌంట్లో వేయాలి. అంటే 10,20,000 సంవత్సరానికి అనేది ఇప్పుడు వచ్చిన మాట. సో దీనికి సంబంధించి ప్రభుత్వం రేపు ఈ ప్రశ్న ఎదురైతే ఏం సమాధానం చెప్తుంది? అగ్రికల్చర్ కమిషన్ వైస్ చైర్మన్గా మీకు ఎక్కువ, మీకు పైగా తెలుగు రైతు అధ్యక్షుడు, మీ మీద ఎక్కువ ఇది ఉంటుంది. వెంకటకృష్ణ గారు, దీనిపైన నేను ఆ రోజు రాష్ట్ర రైతు అధ్యక్షుడిగా ఉన్నాను. అదే సందర్భంలో రాష్ట్ర వ్యవసాయ స్టీరింగ్ కమిటీ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నుంచి ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రులు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు సోమిరెడ్డి గారు, పత్తిపాటి పుల్లారావు గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, కాలువ శ్రీనివాసులు గారు, నరేంద్ర గారు, అదేవిధంగా జ్యోతుల్ నెహ్రూ గారు, ఈ రోజు బీజేపీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి నల్లబిల్లి రామకృష్ణారెడ్డి గారు, కోన రవి గారు తో కలిసి నేను ఒక స్టీరింగ్ కమిటీగా ఈ రాష్ట్రంలో రైతాంగ వ్యవసాయ సమస్యలన్నిటి మీద కూడా ఆ రోజు అనేక అంశాలు చర్చలో నిత్యం ఉండేవాళ్ళు. ఈ మేనిఫెస్టో పెట్టేటప్పుడు ఏదైతే ఎన్నికలకు ముందు మేనిఫెస్టో పెట్టడం, రాజమండ్రి మహానాడు సందర్భంగా అన్నదాత సుఖీభావ పథకానికి 20,000 రూపాయలు ప్రకటించినప్పుడు ఈ 20,000 ఎలా పూల్ చేయాలి అనేటువంటి దాని మీద చాలా చర్చ జరిగింది. ఇది ఏ విధంగా 20,000 మనమే స్వతంత్రంగా ఇవ్వాలా, 20,000 వ్యవసాయదారుడికి మాత్రమే ఇవ్వాలా, భూమి ఉన్న వ్యక్తికి ఇవ్వాలా, వ్యవసాయం చేసే వ్యక్తికి ఇవ్వాలంటే కౌలు రైతుకి ఇవ్వాలా, ఇలా అనేక అంశాలు వచ్చినాయి. వీటన్నిటిలో ఆ రోజు చాలా స్పష్టంగా కూడా మా నాయకత్వం, ఆ రోజు పార్టీ నాయకత్వం, ఈ రోజు ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి వారు ఆ రోజు చాలా క్లియర్ గా ఉన్నది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఆ పార్టీకే ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద కొంత అమౌంట్ ఇస్తా ఉంది. ఆ రోజు 10,000 ఇచ్చిద్దని మేము అనుకోలే. 6,000 రూపాయలు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజనలో ఉంది కాబట్టి, అదే విధంగా 6,000 ఇచ్చినా మనం 14,000 కలిపేసి మొత్తం 20,000 రూపాయలు రైతుకు అందించాలి అనేటువంటిది చాలా స్పష్టంగా కూడా అనుకోవడం జరిగింది. అది ఈ రోజు 10,000కి కేంద్ర ప్రభుత్వం పెంచింది. దాన్ని మేము 20,000 రూపాయలు ఏదైతే చెప్పామో ఆ 20,000కి మన వాటా ఇంత పడుతుంది అని చెప్పేసి ఈ రోజు కేబినెట్ సందర్భంగా చర్చ జరిగింది తప్పించి, కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు సహకరించినా దాన్ని 20,000 రూపాయలు చెయ్యాలి, రైతుకి ఏదో ఒక రకంగా అది ఉపయోగపడుతుంది. ఈ రాష్ట్రంలో 54 లక్షల మంది రైతాంగం గత ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఆ సాక్షి పేపర్ ఆంధ్రప్రదేశ్ రైతులకి ఇప్పుడు మీరు ఇవ్వబోయే డబ్బుల్ని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో ఇస్తారా, అన్నదాత సుఖీభావ పేరుతో ఇస్తారా? ఆ రోజు అన్నదాత సుఖీభావ అని చెప్పామండి. అన్నదాత సుఖీభావ పథకంలోనే 20,000 రూపాయలు, అన్నదాత సుఖీభావ అనేటువంటిది ఆ రైతాంగానికి మేలు చేసేటువంటి కార్యక్రమం. దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం కూడా తోడైతే దాన్ని కూడా యాడ్ చేసి పెడతాం. ఇప్పుడు భోజనానికి పిలిచినటువంటి వ్యక్తికి మనం పప్పుతోనే పెడతామా, కారం పెడతామా, నెయ్యి పెడతామా, సాంబార్ పెడతామా, చికెన్ పెడతాం, పెరుగు పెడతాం అంటే తోడైన అంశాలన్నీ పెడతాం. అవన్నింటినీ కూడా పలకరిస్తాం. ఖచ్చితంగా పిఎం కిసాన్ యోజన కూడా దాంట్లో జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టు రాసేవాడు, ఇంత చిన్న అక్షరాలతో రాసేవాడు. అలా రాయం, ఖచ్చితంగా పెద్ద అక్షరాలతో. అది కూడా బీజేపీ వాళ్ళు ఊరు వాళ్ళ ధర్నాలు చేస్తే అప్పుడు కొద్దిగా పేరు పెట్టాడు, కొద్దిగా బాధపడమాకండి, ఎప్పుడు చెప్పేవాడు కాదు. అది అశ్వర్ధామాత కుంజరహలాగా పెట్టేవాడు. మేము అలా కాదు, ఇదిగో నా రైతాంగానికి ఎవరు సహకరించినా వాళ్ళందరి పేర్లు పెట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంసిద్ధంగానే ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగానే ఉంటది. అయితే ఆ మేరకు పిచ్చి యాడ్లు మనం వేయం కాబట్టి అది అన్నిసార్లు కనపడదు. కానీ ఖచ్చితంగా దీంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఏమైతే ఉందో దాన్ని తీసుకొని రైతాంగానికి చెల్లిస్తాం. ఇక్కడ ఒక విషయం మేము ఇప్పటికి కూడా తర్జన భర్జన పడుతున్నది. నేను వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఇచ్చేటువంటి ఈ రికమెండేషన్స్ లో కూడా చెప్పేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం యొక్క యోగ్యత 36 లక్షల మంది రైతులే ఈ రాష్ట్రంలో. వెంకటకృష్ణ గారు, కేంద్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలు ఇచ్చింది కూడా 36 లక్షల మంది రైతులకే. కానీ రాష్ట్ర ప్రభుత్వం లెక్క చెప్పింది 52,30,000 మంది. ఇంకా కూడా ఈ ఫిగర్ దాటి కూడా రైతాంగం కొంతమంది బయట ఉన్నారు, ఏ రైతుకి అన్యాయం జరగకుండా. అంటే అప్పుడేం జరిగేదంటే 52 లక్షల మందికి 52,30,000 మందికి 13,500 ఇచ్చాను అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డో, విజయసాయి రెడ్డో, వైవి సుబ్బారెడ్డో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డో మొత్తం మీద ఈ 4 రెడ్లలో ఏ రెడ్డో కాజేసి ఆ రాజప్రసాద్ ధనపిచారికి సమర్పించేవాడు.
కానీ అందులో 52,30,000 మందికి ఎప్పుడు కూడా 13,500 వచ్చాయి కాదు, 36 లక్షల మందికే ఈ ఎలిజిబిలిటీ. మిగతా పైన ఉన్నటువంటి ఈ 16,30,000 మందికి కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మాత్రమే వచ్చాయి. ఈ ఈ 7,500 వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం వాటా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పింది ఈ రాష్ట్రంలో మనం ఇస్తున్న 36 లక్షల మందికేనండి. అందుకని మిగతా పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళకి ఎలా ఈ 10,000కి తోడు 10,000 ఇచ్చేటువంటిది ఎలా చేయాలి? అదే విధంగా జగన్మోహన్ రెడ్డి లెక్కల్లో ఇవాళ తెలంగాణలో దీని మీద గడిచిన 6-7 మాసాలుగా పెద్ద రభస జరుగుతోంది. గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చేవాళ్ళు. ఆ రైతు బంధు గుట్టలో చెట్లు, బీడు భూములు లేకపోతే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన వాళ్ళకు కూడా ఇచ్చారు. అది కరెక్ట్ కాదు అనేది పెద్ద చర్చ ఉంది. అది ఒక